ఆరెంజ్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారికి ది బెస్ట్ లుక్ టిల్ నౌ ఇప్పటివరకు. ఆ స్టైలింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇదంతా ఇప్పటికీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, చాలా స్టైలిష్గా ఉంటారు చరణ్ గారు. సో ఆ స్టైలింగ్కి తీసుకున్న కేర్ ఏంటి, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండింది ఆ టైంలో? అసలు ఒకటి డిసైడ్ అయింది ఏంటంటే, ఇప్పుడు అబ్రాడ్లో జరుగుతుంది అన్నప్పుడు అక్కడే పెరిగిన ఒక క్యారెక్టర్, ఇలాంటి ఒక యాంగిల్ ఉన్న ఒక క్యారెక్టర్, ఒక గ్రాఫిటీ అంటే గ్రాఫిటీ ఎలా, గ్రాఫిటీకి ఈ కథకి ఒక చిన్న సంబంధం ఉంటుంది. గ్రాఫిటీ ఏంటంటే వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్ మాత్రమే. ఓకే, నేను రియల్ గ్రాఫిటీ ఆర్టిస్టులని న్యూయార్క్లో కలిసి మాట్లాడాను. వాళ్ళకేంటంటే ఇది మళ్ళీ ఫ్రేమ్ కట్టించుకోవాలనో ఇది అలా ఉంచుకోవాలనో అలాంటిది ఉండదు. ఆ రోజు నేను ఇది ఫీల్ అవుతున్నాను, అది వేస్తారు అంతే. అండ్ గ్రాఫిటీలో ఏంటంటే ఒక స్ట్రాంగ్ టోన్స్ ఉంటాయి, ప్రైమరీ కలర్స్ ఎక్కువ వాడతారు. సో ఇవన్నీ ఇతను హాబీస్ ఏంటి అని రాసేటప్పుడు ఏంటంటే అలాంటివి కొత్తవి తీసుకున్నాను అనమాట. సో అది తీసుకున్నప్పుడు ఏంటంటే గ్రాఫిటీ అతను హాబీ, ఇలాంటి ఒక లైఫ్ స్టైల్, ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఇవన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే కాస్ట్యూమ్ టోన్, మొత్తం మూవీకి ఒక టోన్, ఇవన్నీ ఆటోమేటిక్గా మైండ్లో అలా వచ్చేస్తుంది. సో చరణ్ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలంటే అంత బ్రైట్ వైబ్రెంట్గా, సో ప్రైమరీ కలర్స్ ఎక్కువ ఉండి ఒక బోల్డ్ స్టేట్మెంట్ అలా ఉండాలన్నది డిసైడ్ అయ్యి దెన్ ఏంటంటే చరణ్కి ఈ విషయం చెప్పాను, ఈ టోన్ ఉండాలి, ఇలా ఉండాలి, స్టైలింగ్ ఇలా ఉండాలి అన్నదంతా మాట్లాడిన తర్వాత దెన్ చరణ్ కాస్ట్యూమ్ డిజైనర్తో కూర్చొని మాట్లాడి అదొక మీటింగ్స్ అన్నీ అయ్యాక దెన్ తనే ఆమెతో వెళ్ళి పర్చేస్ అంతా చేశాడు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్యూమ్ ఏంటంటే అసలు అలా ఉండాలి, అద్భుతంగా ఫిక్స్ అయ్యాం ఇలాగే ఉండాలనేది. సో అలాగే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు చిన్న ఛాలెంజ్ ఏంటంటే ఓన్లీ ఇప్పుడు చరణ్ కాస్ట్యూమ్ మాత్రం స్టాండ్ అవుట్ అయితే ఏంటంటే మూవీలో మిగతా ఫ్రేమ్ అంతా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, కొంచెం డల్గా కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే ద అదర్ క్యారెక్టర్స్ అందరిది కూడా వేరే కొంతమంది స్టైలిస్ట్ని పెట్టుకుని, ఇప్పుడు జూనియర్స్ కానివ్వండి, అందులో ఉన్న డాన్సర్స్ కానివ్వండి, అందరికీ ఏంటంటే చూసి సెలెక్ట్ చేస్తాం కాస్ట్యూమ్స్ అన్నీ. సో ఓవరాల్ ఫ్రేమ్ ఎలా అంటే ఆ కలర్ఫుల్గా, వైబ్రెంట్గా, అలాగే ఒక గ్రాఫిటీని చూసేటప్పుడు ఎలాంటి ఒక ఫీలింగ్ వస్తుందో అలాంటి ఒక ఫీలింగ్ రావాలని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్ది అలా ఒక్కొక్క ఎలా చెప్పాలి, ఇది ఈ సీన్కి ఇది నాట్ ఓన్లీ హీరోయిన్ అన్నది ఎవ్రీబడి అందరూ ఇలా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పి అలా సెలెక్ట్ చేస్తాం. సో అంత స్పెషల్ కేర్ తీసుకున్నారు. సో చరణ్ గారు కూడా అదే ఓన్గా వెళ్ళి పర్చేస్ చేశారు. నాకు తెలిసి డ్రెస్సింగ్కే ఫ్యూ ల్యాక్స్ అయింది అని విన్నాను నేను. ఆరెంజ్ కోర్స్ ఎలా అంటే అలాంటి ఒక స్టైలింగ్ ఇక్కడ ఆ టైంలో లేదు. సో కాస్ట్యూమ్ డిజైనర్ సజెస్ట్ చేసింది. యాక్చువల్లీ ఇదేంటంటే ఇక్కడ పలానా ప్లేస్లో పర్చేస్ చేస్తే ఇవన్నీ బాగుంటాయి, సో ఒక స్టైల్ ఇది మనం అనుకున్నట్టు రావాలనుకుంటే ఇది అన్నప్పుడు దెన్ మళ్ళీ తీసుకురావడం జరిగింది. అది అసలు గ్రాఫిటీ ఎలా వచ్చింది సార్? గ్రాఫిటీ ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే తెలుగు సినిమాలో అప్పటి వరకు గ్రాఫిటీ అనేది చూడలేదు, మీరు చూపించారు. సో గ్రాఫిటీ ఏంటంటే కైండ్ ఆఫ్ క్రైమ్ అక్కడ, ఎందుకంటే పబ్లిక్ ప్లేస్లో అది ఒక న్యూసెన్స్ లాగా ఫీల్ అవుతారు. సో అబ్రాడ్లో ఏంటంటే కొన్ని ప్లేసెస్ వాళ్ళకని ఇచ్చేశారు, ఈ ప్లేస్లో మీరు ఏదైనా చేసుకుని సాగుంటారా, మిగతా సిటీని డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు సడన్గా ట్రైన్ వచ్చి ఆగితే స్టేషన్లో ఒక 30 సెకండ్లో ట్రైన్ స్టార్ట్ అయిపోతుందంటే ఈలోగా ట్రైన్ కంపార్ట్మెంట్లో మొత్తం డ్రా చేసేస్తారు. సో అవన్నీ క్లీన్ చేయడానికి అవన్నీ చాలా పెద్ద పని వాళ్ళకి, అది ఒక ఇష్యూ కింద ఉండేదన్నమాట. బట్ గ్రాఫిటీ అన్నది ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళు ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్ అది ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దాన్ని ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించరు. సో అలాంటి ఒక మైండ్ సెట్ ఆ గ్రాఫిటీకి ఉన్న లైఫ్ టైం, ఈ కథలో మనం చెప్పే పాయింట్, ఇవన్నిటికీ రెండిటికి ఒక సింక్ ఉంటుంది కాబట్టి ఆ విషయం ఒక రిలేటివ్. సార్ ఇది బ్రహ్మానందం గారి క్యారెక్టర్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో కీ రోల్ ఉంటుంది.
ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి. అసలు బ్రహ్మానందం గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి ఆ క్యారెక్టర్కి? బ్రహ్మానందం గారి క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం అది. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఏంటంటే పప్పి అని పేరు పెట్టాం దానికి. ఆ బ్రహ్మానందం గారి క్యారెక్టరే మనం. ఓకే. సో మొత్తం ఆడియన్స్ అందరినీ ఒక రిప్రజెంట్ చేసే ఒక క్యారెక్టర్. ఓ లవ్ స్టోరీస్ అంటే ఇష్టం. ఆ లవ్ స్టోరీస్ అంటే లవ్ స్టోరీస్ అంటే అతను పొంగిపోతుంటాడు. ఒక ఎగ్జైట్మెంట్. ఆ యొక్క ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆయనకి. అలాంటి ఒక క్యారెక్టర్ స్లోగా ఆ క్యారెక్టర్ కూడా షాక్ అవుతుంది. నేను ఎన్నో లవ్ స్టోరీస్ చూశాను, ఈ లవ్ స్టోరీ నాకు అర్థం కాలేదు, ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ అంటాడు. ఆడియన్ లాగానే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. మనం అలాగే ఏంటంటే షాక్ అవుతాం నిజంగా ఆ క్యారెక్టర్ చెప్పే విషయాలు చూసి కదా. సో అలా ఒక ఆడియన్ లాంటి ఒక క్యారెక్టర్ని స్క్రీన్లో పెట్టాలన్న ఒక ఐడియాలోనే బ్రహ్మానందం గారు క్యారెక్టర్ వచ్చింది. ఓకే. యాక్చువల్లీ ఒక సీజీలో ఒక చిన్న విషయం లాస్ట్ టైంలో చేయలేకపోయాం, టైం కుదరలేదు, ఆ టైంకి అవ్వలేదు కాబట్టి. సార్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్లో సిజిఐ బ్రహ్మానందం గారు హెడ్ మీద ఎప్పుడు ఏంటంటే ఒక ఫెయిరీ తిరుగుతూనే ఉంటుంది. అవును. అది చేయలేదు, సినిమాలో ఉండదు. బట్ మేము రాసినప్పుడు అనుకున్న విషయం ఏంటంటే ఒక ఫెయిరీ తిరుగుతూనే ఉంటుంది. ఈ ఫెయిరీ టేల్స్ అంతా ఇష్టం కదా. అట్లా ఉద్దేశం ఏంటంటే ఆ లవ్ స్టోరీస్ ఆ లవ్ని బాగా నచ్చి అలా పొంగిపోయే వాళ్ళ పైన అలాంటి ఒక ఇది తిరుగుతూనే ఉంటుందని, అలా తిరుగుతూనే ఉంటుందని. సో బ్రహ్మానందం గారు షాక్ అయ్యేటప్పుడు అది కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఎండ్లో రోలింగ్ టైటిల్లో చూసారనుకోండి, శ్రీనివాస్ అవసరాల బ్రహ్మానందం గారు కూర్చున్నప్పుడు బ్రహ్మానందం గారు వచ్చి ఎంతైనా సరే ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో ఒక న్యాయం ఉంది కదా, ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాడు చెప్పిందే రైట్ అని అనిపిస్తుంది అంటే ఆ ఫెయిరీ షాక్ అవుతుంది. ఇలా పక్కనే శ్రీనివాస్ అవసరాలు ఏంటంటే అలా ఏం లేదు పప్పి, నాకు ఇప్పటికీ లవ్ చాలా అద్భుతంగానే అనిపిస్తుంది అని చెప్తే అది వెళ్ళి అక్కడ తిరగడం మొదలు పెడుతుంది. అదేంటంటే నిజంగానే మన అందరూ తల మీద అలాంటి ఒక థాట్ తిరుగుతూనే ఉంటుంది, అలాంటి ఒక ఫీలింగ్ తిరుగుతూనే ఉంటుంది. అది చెప్దామని ట్రై చేసాం, బట్ అది కుదరలేదు ఫర్ సమ్ రీజన్. ఆ క్యారెక్టర్ ఆయన చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఒక షాట్ నాకు ఇష్టం చాలా. నైట్ పడుకుని ఉంటే మిల్సన్ బూన్ ఎక్కువ చదువుతారని ఒక క్యారెక్టరైజేషన్లో రాశాను. ఆ మిల్సన్ బూన్ బుక్ ఇలా పెట్టుకుని అలా ఒక కెమెరా అలా ఆయన ఫేస్కి వెళ్తే ఆయన ఒక నవ్వు ఇచ్చాడు. ఆయన అలా నవ్వుతా ఒక డ్రీమ్లో అలా నిద్రపోతుంటాడు అనమాట. సో ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశారు ఆయన. సో ఆడియన్ ఆ క్యారెక్టర్ అంతే. అది పడుకొని లేచింది, ఆ షాక్ అయ్యేది అది దీంట్లోనే కదా సార్. ఆ సీన్ ఇప్పుడు వైరల్ అవుతుంది కదా, ముగ్గు అమ్మ ముగ్గు అని బ్రహ్మానందం గారు లేచినట్టు ఆ క్లిప్ మీరు చూసే ఉంటారు. చూడలేదా? ఓకే సార్.